సార్ ఇప్పుడు సిద్ధమనే ప్రోగ్రామ్ పెట్టారు కదా, ఈ సిద్ధమనే ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటనుకుంటారు? సిద్ధమనే ఈ ప్రోగ్రామ్కి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మీద, చంద్రబాబు నాయుడు గారు చేయలేనటువంటి అభివృద్ధి మీద యుద్ధం. ఓ సామాన్యుడికి, దళితుడికి, ఉన్న పెద్దందారులకి యుద్ధం. సామాన్యుడికి అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క ఆలోచన విధానం, ఆర్థిక మండలి యొక్క ఆ బాబాసాహెబ్ గారు ఎప్పుడైతే చెప్పారో అట్టడుగు ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పినప్పుడు దాన్ని అమలు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. కాబట్టి బడుగు బలహీనులు అట్టడుగు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఉన్నాము చిత్తమంటూ, మీ వెనకాల మేము ఉన్నామంటూ ప్రయాణం చేస్తున్నారు. ఈ మండు టెండలో అన్నం అనుకుండగా ఏమనుకుంటా జగన్ జగన్ అని జపం చేస్తూ వచ్చారంటే ఎందుకు వచ్చారు? ఆయన పెడుతున్నాడు మా పిల్లల్ని, మా పిల్లల యొక్క చదువు, మా ఆర్థిక విధానం, ఆడపడుచులకు ఆర్థిక పరిస్థితి అంతా కూడా సమానము చేసి ఇలా ఉన్నతాయి పక్కన కూర్చోబెడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. అంటే మరి ఈ మీటింగ్ లో డబ్బులు ఇస్తే వస్తున్నారు అన్నారు కదా, అస్సలు మా డబ్బులు మేము పెట్టుకుని వచ్చాం. అదంతా తప్పు, అదంతా తప్పుడు ప్రచారం. దుష్టతని పేరు పెట్టారు కదా, ఆ మీడియా సృష్టి. అది ఉన్నవాడు సృష్టిస్తున్నటువంటి అరాచక ప్రపకల్పాలు తప్ప మాకెవ్వరూ ఎప్పుడు ఎక్కడ కూడా ₹1 ఇవ్వలేదు, తీసుకోం కూడాను. అంటే మరి జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఆ పథకాలు అందరికి రావట్లేదు, వైసీపీ పార్టీలకు వస్తున్నాయి. అదే దుష్టత శిశువు యొక్క ఆలోచన విధానం, పెత్తందారుల ఆలోచన విధానం, డబ్బున్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం. రాలేదని చెప్పడం, అనుభవిస్తున్నది మేము, మాకు వచ్చిన తీసుకుంటున్నది మాకు తెలుస్తుంది. ఈ ఆకలి బాధ ఎవరు జగన్ గారికి తెలుస్తుంది, వైట్ కలర్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? అంటే మరి చాలా మంది పథకాలు తీసుకొని కూడా మాకు మేము ఇవ్వమన్నావా వాళ్ళ అంటారు కదా. మరి అదే దుష్ట సిస్టమ్ అని చెప్పాను కదా, ఉంటారు అక్కడక్కడ కొట్టుపెట్టి. తప్పదది, ఎవరిని కూడా మెప్పించలేం కదా, భగవంతుడిగా సాధ్యపడలేదు. ఇలా 99% చేశాడు కాబట్టి శబ్దం నేను ఉన్నానని మీరు ఉన్నారని అనిపిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము ఉన్నామని చెప్పి ఆకలి బాధతో ఉన్నా, ఏమీ ఉన్నామని చెప్తా ఉన్నాం. అది నేనున్నాను, నేను విన్నాను అన్నాడు. ఎస్, విన్నాడు, చూశాడు, ఆకలి బాధ తీరుస్తూ ఉన్నాడు. మా పిల్లల యొక్క చదువున IBM స్కూల్స్ తీసుకొచ్చి ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టాడంట. మహానుభావుడికి చేతులెట్టి దండం పెట్టాలి. అంతకంటే మాకేం కావాలమ్మా? మరి స్కూల్ పేరు చెప్పి బ్యాంకుల పేరు చెప్పి అవినీతి చేస్తున్నాడు జగన్ అంటారు. అదే దుష్టమైన యొక్క ప్రచారం అని చెప్తున్నాను కదా, దుష్టమైన ప్రచారం. వైట్ కాలర్స్ ఉన్న వాళ్ళ యొక్క తెల్లగా చట్లేదు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా చెట్టు ఈ ప్రజల్ని నమ్మించలేరు కదా. ఎంత నమ్మిస్తారు మీరు? ఎన్ని రాతలు రాస్తారు మీరు? ఎన్ని మీడియాలు పెట్టి రాస్తా ఉంటారు మీరు? మీ మీడియాలు, మీ పత్రికలు అన్ని కూడా ఎక్కడా పనిచేయి ప్రజల ముందు, ప్రజా తీర్పు ముందు ఎవరు ఆగలేరు. మరి వైసీపీ నాయకులు రోడ్ల మీద ఉరికించి కొడతామని పవన్ కళ్యాణ్ సవాల్ చేస్తున్నారు. ఎలాగంటే వైసీపీ నాయకుల్ని రోడ్డు మీద ఉరికించి కొడతామని పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ప్రజల గురించి, ప్రజల క్షేమం గురించి, మన బాబాసాహెబ్ గారి ఆలోచన విధానం గురించి, భారతదేశం యొక్క ఉనికి గురించి, భారతదేశంలో ఉన్న దళిత పీడిత ప్రజల యొక్క జీవిత విధానం గురించి తెలిసినట్లయితే గుడ్లు ఇప్పిస్తాను, చొక్కాలు ఇప్పిస్తాను, కడ్రాలు ఇప్పిస్తానంటే ఎవరు వెళ్ళిపోతారన్నా? అదంతా ఆయన ఒక్కడే మిగులుతాడు. ఆయన చదువుకున్న ఆయన నేను 250 బుక్కులు చదివాను అన్నారు. 250 బుక్కులు చదివాను నేను మరో గుర్రం జాషువాని అన్నారు, మరో అంబేద్కర్ అంటా ఉన్నాడు. అంటా ఉంటే ప్రజల గురించి ఏం తెలుసు? మరి ఆయనకే ఉదయాలి, పెద్ద ఆయన కదా, ఆయన కూడా ఏమో మరి ఈసారి వైసీపీకి డిపాజిట్లు రానివ్వ అంటున్నారు కదా. అదే అది ఉండదు. కొన్ననాలకు ముందు అయితే ఉన్ననాలకు పోయిందంట. ఈ ప్రపంచం ముందు, ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ముందు, సిద్ధం ముందు, ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, CPM కానీ, సిద్ధమనే ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు కదా, దానికి ఎందుకు అసలు సిద్ధం అని అంటే, ఈ రోజు మాది తుని నియోజకవర్గం తొండంగి మండలం కోదాడ సర్పంచ్గా మేము మాట్లాడుతున్నాం. అక్కడి నుంచి వచ్చాం. సిద్ధమని జగన్ గారు ఎందుకు ప్రకటించాడంటే, తెలుగుదేశం నాయకులు, జనసేన వీళ్ళందరూ పొత్తులతోటి ఏదో జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేద్దని చెప్పేసి అనుకుంటున్నారు. అందుకని ప్రజల్లో విషయాలు ఏముందన్నో తెలియజేయడం కోసమే సిద్ధమనే ప్రోగ్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేశారు. ఈ మీటింగ్ ద్వారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా సరిబిలోడు దిగింది రాష్ట్రాన్ని వదిలిందని ఆవిడకి కానీ పక్కగా ప్రజలు విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను సిద్ధపడ్డాను, మీరు కూడా సిద్ధపడండి అని ఒక ప్రోగ్రాం చేయడం బట్టి ఇది మేము పబ్లిక్ గా ఒప్పుకున్నాం. ఇప్పుడు అదే చెప్పారని చెప్పేసేసా మేము సిద్ధమని ప్రకటించిన పబ్లిక్ గా మేము ప్రకటించాం.
మా సీఎం గారు కూడా పబ్లిక్ చెప్తున్నారు. దీన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోద్ది రాష్ట్రంలో ఏది ఎవరు సిద్ధంగా ఉన్నారన్నది మేము పబ్లిక్ ఓపెన్ గా చెప్తున్నాం. దొంగసాటిని కట్ట కాదు. కటౌట్లు 1000 కటౌట్లు కట్టేసి 10 మంది మీటింగ్లు పెట్టుకోవడం ఇలాంటి జరుగుతున్నాయి వాళ్ళకి. కానీ ఇప్పుడు పబ్లిక్ గా మేము మా పార్టీ, మా వైసీపీ పార్టీ ఏ బలం ఏంటన్నది మేము తెలియజేస్తా ఉన్నాం. సైకో పాలన చేస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారు జగన్ అన్నారు. ఇప్పుడు రౌడీయిజం చేసేలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత జనం ఎందుకు వస్తారు? మీకు అర్థమైందా? సైకోపాలన అంటే జనం ఎందుకు వస్తారు? జనం అన్న పిచ్చోళ్ళ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ లాగా సీట్ల కోసం కొట్టుకోవట్లేదు. అలాగని డబ్బుల విషయాల్లో డబ్బులు పంచిపెడతలేదు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ మన యువకాలం పాదయాత్ర చేశాడు లోకేష్. మనిషికి 600 చొప్పులు ఇచ్చారు. మా కాన్స్టిట్యూన్సీలో అయితే 600 తీసుకెళ్లవలసిన పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో ఉండిపోయాడు కాబట్టి ఇంత అవమానంతో వచ్చి ఇంత ఘన విజయం సాధించారు. ప్రజలందరూ కూడా సహకరించారు. ఇప్పుడు జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా సార్, అందరికి అందుతున్నాయి అంటారు. ప్రజలందరికీ అందుతున్నాయి. గ్రామాల్లో సచివాలయాలు కానీ అన్ని క్యాస్టులకి, ఒక క్యాస్టే కాదు, అన్ని రకాల క్యాస్టులకి ప్రతి ఇంటిని కూడా జగనన్న పాలనలో లబ్ధి మాత్రం చేకూర్చింది. వైసీపీ పార్టీలకు వస్తున్నాయి కదా సార్. వైసీపీ పార్టీ అంటే మరి తెలుగుదేశం వాళ్ళకి అందరికీ కూడా మా అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఏం చెప్పారు? పార్టీతో సంబంధం లేదు, అలాగే కుల మతాలతో కూడా సంబంధం లేదు. అందరికి పేద ప్రజలు అన్నవారు ప్రతి ఒక్కరికి సంక్షేమం ఇంటికి వెళ్ళాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూపకల్పన చేశారు. ప్రజల్లో నిలిచిపోయి స్థిరస్థాయిగా. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా సార్, వాలంటీర్ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది, అలా పెట్టడం మంచిది అంటారా? అది చాలా మంచిది. వాలంటీర్లు పెట్టడం వల్ల చాలా ఉపయోగం. ఎందుకంటే గత పరిపాలనలో, తెలుగుదేశం పరిపాలనలో అందరూ క్యూ కట్టి లైన్లో నుంచుని సమస్యలు పడిపోయేవారు. కానీ ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా ఆ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి నీకు పెన్షన్ వచ్చిందని కొట్టి మరీ ఇవ్వగలుగుతున్నారు. ఆ తెలుగుదేశం కూడా వాళ్ళకు కూడా మా ప్రభుత్వం అందరికీ కూడా చేకూరుతూ ఉన్నది. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, మరి అలా జాయిన్ అవడం ఎఫెక్ట్ ఉండదు జగన్ గారు? ఏమి ఉండదు. షర్మిల గారు జాయిన్ అయిన వల్ల పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎలాగుందో అలాగే ఉంటది. ఆవిడ కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో ఉండదు. ఎందుకంటే ఒకే కుటుంబం నుంచి 2 పోటీ చేస్తున్నారు అన్నట్టుంది. మరి ఓట్లు ఏమన్నా ప్రజలు ఏమన్నా పిచ్చోలేటి? ఎంతమంది పడితే అంతమంది డెమోక్రసీ. ఇందులో అందరూ పోటీ చేసుకోవచ్చు. కానీ ప్రజలు ఎవరికైతే సంక్షేమం అందిందో, ఎవరికైతే మేలు జరిగిందో దాని విషయమేనే ప్రజలు ముందుకెళ్తారు తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తే ఊరికే ముందుకెళ్ళిపోయే పరిస్థితులు మాత్రం లేదు. ఇప్పుడు జగన్ గారు వైనాట్ 170 అంటున్నారు, సాధ్యమైంది అంటారా? పక్కాగా ప్రజల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 175కి 170 నియోజకవర్గాల్లో మా పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానిలో టికెట్ నిర్ణయించడం జరిగింది. ప్రతిపక్షం వాళ్ళకి ఇంకా ఖరారు కాలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో కూడా వినలేదు. వాళ్ళు మరి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా సార్, మా పార్టీలో మా అధినాయకుడు ఏది చెప్తే అదే వింటారు. ప్రజలందరూ ఎలాగున్నారో తెలుసుకున్నారు, ఈస్ట్మెంట్ చేసుకున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు మార్చడం వల్ల ఏది కూడా తేడా లేదు. పక్కగా ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ జెండా ఎగురుతుంది. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.